నమస్తే గురుగారు. నమస్కారం. అద్వైత సిద్ధాంతం పూర్తిగా అర్థమైన తర్వాత కేవలం మానవ జన్మలోనే జీవించి ఉండగానే ముక్తిని పొందడానికి సులభమైన మార్గము అని మనకు అర్థమవుతుంది. ఇందుకోసం కొంతమంది మళ్ళీ ఇటువంటి అవకాశం రాదేమో అని చెప్పి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అయితే ఈ ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళు క్రమక్రమంగా యువతల ఒడ్డు నుండేటువంటి ఇహపరాలను సంసారాన్ని మానసికంగా సన్యసిస్తూ క్రమక్రమంగా అవతల గట్టు నుండే ముక్తి కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. అయితే ఇట్లా వాళ్ళు ప్రయత్నం చేయడానికి సిద్ధపడినప్పటికీ ఒక్కొక్కసారి వాళ్ళు సంసారాన్ని వదిలిపెడదామనుకున్నా సంసారం వాళ్ళని వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉండొచ్చు. అందుకని ఆ ఉండేటువంటి 2-3 చిక్కులు తొలగిపోతే ఇక హాయిగా యువతలకు నేను ప్రయాణం చేయొచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటారు. అట్లాంటి వాళ్లకు ఉపయోగపడే ఏకైక సాధనం ఏంటంటే అది లలిత సహస్రనామాలు. వాస్తవానికి లలిత సహస్రనామాలు కాదు, శ్రీ విద్య, శ్రీచక్ర ఆరాధన, సరైన గురువు దగ్గర దీక్ష తీసుకొని వాటి క్రమం తప్పకుండా ఆచరిస్తే నియమనిష్టాలను పాటించినట్లయితే అది తొందరగా ముక్తి మార్గానికి చేరుస్తుంది. అయితే కలియుగంలో అటువంటి గురువులు చాలా అరుదుగా దొరుకుతారు. దొరికిన దీక్ష తీసుకున్న తర్వాత మనం నియమనిష్టాలతో దీన్ని ఆచరించడానికి సాధ్యమవుతుందో లేదో కూడా తెలియదు. కాబట్టి లలితాదేవి మన మీద దయతోటి తనే సొంతంగా ఒక సహస్ర నామాలను 1000 నామాలను తయారు చేసింది. అయితే ఇవి మామూలు సహస్రనామాలు కాదు, రహస్య సహస్రనామాలు. అంటే కేవలం నామాలను గడగడ చదివేయడం మానేసి అందులో ఉండేటువంటి అంతరార్థ పరమార్థాలను గ్రహించి మననం చేసుకుంటూ గనక చదివినట్లయితే మనకి ఏ గురువు లేకపోయినా సరే, దీక్ష తీసుకోకపోయినా సరే, నియమనిష్టాలు అనుసరించడానికి అవకాశం ఉన్నా లేకపోయినా సరే మనకు అవసరమైన మేరకు ఈ ఇహలోకంలో ఉండే సమస్యలను తీర్చి ముక్తి మార్గాన్ని చేర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆమె మొట్టమొదటే ఇది రహస్య సహస్రనామాలు అని హెచ్చరించినప్పటికీ మనం ఆ రహస్య అనే మాటను మర్చిపోతూ ఉంటాం. కారణం ఏమిటంటే ఈ లలితా సహస్రనామాలు చదివేటప్పుడు సులభంగా అర్థమైపోతూ ఉంటాయి. ఇక లోతుకి దిగి అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్పి మనకు అనిపిస్తుంది. అట్లాంటి భ్రమను కలిగించడం వల్ల మనం వాటిని పట్టించుకోకుండా వీడియోలు చూసి కానీ, పుస్తకాలు చూసి కానీ గడగడ చదివేస్తూ ముందుకు పోతుంటాం. ఈ పూట పూర్తిగా లలిత సహస్రనామాలు చదివేస్తున్నానని చెప్పి సంతోషపడుతుంటాం. పూర్తి చేస్తుండొచ్చు కానీ దానివల్ల ఫలితం అంటూ మనకేమీ లభ్యం కాదు. అట్లా ఫలితం లభ్యం కావాలంటే ఎవరైనా సరే నిష్ణాతులైన వాళ్ళు, సాంబేదం షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళు చెప్పినటువంటి వ్యాఖ్యానాన్ని చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకొని మననం చేసుకుంటూ లలితా సహస్రనామాలు నెమ్మదిగా చదివితే చాలు, పూర్తి ఫలితాన్ని మనం పొందొచ్చు. ఖడ్గమాల అవసరం లేదు, త్రిశతి అవసరం లేదు, లేక శ్రీచక్ర ఆరాధన కూడా అవసరం లేదు. కేవలం అదొక్కటి మాత్రమే సరిపోతుంది. అయితే ముందుగా మనం చేయాల్సిన పని ఏమిటంటే తప్పులు లేకుండా చదవడం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు అంతరార్థ పరమార్థాలు ఏమిటి అనేది అర్థం చేసుకొని మననం చేసుకోవాలి. ఇందులో భాగంగానే నిన్న మనం మొదటి పదంలో ఉండేటువంటి 3 నామాలను పరిశీలించినాము. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వర్. పైకి చూడడానికి ఇవి తేలిగ్గా అర్థమైనట్లుగా అనిపిస్తాయి. శ్రీమాత అంటే చక్కటి తల్లి, శ్రీ మహారాజ్ని అంటే ఆమె మహారాణి అయి 14 లోకాలు పరిపాలిస్తుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనం మీద కూర్చొని ఆమె పరిపాలన చేస్తుంది అని చెప్పి మనకు అర్థమైపోతుంది. అందుకని ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు అనిపించి మనం దాన్ని వదిలిపెట్టేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని కొంచెం లోతుగా తరచి చూసినట్లయితే శ్రీమాత అంటే, శ్రీ అంటేనేమో సరస్వతి, మాత అంటేనేమో బ్రహ్మ.
శ్రీ మహారాజ్నిలో శ్రీ అంటేనేమో లక్ష్మి, మహారాజ్ని అంటే విష్ణువు, సింహాసనేశ్వర్లో శ్రీ అంటేనేమో పార్వతి, సింహాసనేశ్వర్ అంటే శివుడు అని చెప్పి తెలుసుకున్నాం. అది అంతరార్థం. అంతేకాదు ఈ మూడింటి కలిపి కూడా ఒక అంతరార్థం ఉంది. కేవలం ఇదంతా లలితాదేవి మాత్రమే చేస్తుంది, శక్తి మాత్రమే చేస్తుంది అనుకుంటారేమో. నాది ఏమీ లేదు, ఆ చైతన్యం ఎట్లా చెప్తే అట్లా నేను చేస్తున్నాను, మేమిద్దరం కలిసే పని చేస్తున్నామని చెప్పడం కోసం ఈ 3 నామాల్లోనే ఆయనను కూడా ఆమె చూపించే ప్రయత్నం చేసింది. శక్తికి నిరంతర చలనం, నిరంతరం కదలిక, నిరంతర మార్పు. కానీ చైతన్యానికి ఎప్పుడు ఎటువంటి మార్పు కూడా ఉండదు. అది నిరాకారము, నిర్వికారము కూడా. అందుకని ఆయన ఉన్నాడని చెప్పడం కోసం ఈ నామాలలో మొదటి అక్షరం శ్రీ, ఈ రెండో నామంలో మొదటి అక్షరం శ్రీ, మూడో నామంలో మొదటి అక్షరం శ్రీ. కాబట్టి ఈ మార్పు లేని ఆయన నాతో పాటు ఉన్నాడు, నేను ఈ మార్పులను కలిగిస్తా ఉన్నాం, మేమిద్దరం కలిసే ఈ పని చేస్తున్నామని చెప్పడం కోసం ఆమె ప్రయత్నించింది. అందువల్ల దీన్ని అంతరార్థము అంట. అయితే దీనికంటే మనకు ముఖ్యమైనది పరమార్థం ఏమిటి అనేది. అంటే ఆ పరమాత్మను చేరడం కోసం, ముక్తిని చేరడం కోసం మనకు అది ఎట్లా ఉపయోగపడుతుంది అని. ఆ ఉపయోగపడేది ఏమిటంటే శ్రీ విద్యని. అయితే శ్రీ విద్యను మనం గురువు ద్వారా స్వీకరించడం లేదు. అయినప్పటికీ కూడా గురువు ఇచ్చేటువంటి ఆ 16 అక్షరాలని, సంక్షిప్తంగా బీజాక్షరాలని మనకు తెలియకుండా గుప్తంగా ఉంచి, మనకు దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే వాటిని స్మరిస్తా పోతా ఉంటే చాలు, ఆటోమేటిక్గా బీజాక్షరాలు మనకు పనిచేసేట్టుగా ఆమె ఏర్పాటు చేసింది. అటువంటి ఏర్పాటే ఈ మొదటి 3 నామాల్లో కూడా ఉంది. శ్రీ విద్యలో అత్యంత ముఖ్యమైనటువంటి బీజాక్షరం శ్రీంకారం. అందుకని ఈ మొదటి నామంలో మొదటి 2 అక్షరాలు శ్రీమా, రెండో నామంలో మొదటి 2 అక్షరాలు శ్రీమా, మూడో నామంలోని మొదటి 2 అక్షరాలు శ్రీమా. ఎప్పుడైతే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరే మనం అంటామో, మనకు తెలియకుండానే శ్రీం 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 అని ఒక 3 సార్లు పలికి దాని యొక్క ఫలితాన్ని మనం పూర్తిగా పొందగలం. సాధారణంగా బీజాక్షరాలను పైకి చెప్పరు, కానీ సాంబేరం షణ్ముఖ శర్మ గారు మనకు అర్థం కావడం కోసం ఇట్లాంటిది అప్పుడప్పుడు మధ్యలో ఎక్కడన్నా 1-2 చోట్ల వివరిస్తుంటాడు. అయితే మనకు ప్రత్యక్షంగా కనపడకపోయినప్పటికీ ఒక సూచన ఆయన ఏం చేసినారంటే, ఎక్కడైతే అమ్మవారి యొక్క నగల వర్ణన ఉంటుందో, బంగారం అనే పదం ఎప్పుడైతే వస్తుందో, స్వర్ణం అనే పదం వస్తుందో, లేక వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు అనే పదాలు ఎప్పుడైతే వస్తాయో అక్కడ తప్పనిసరిగా ఒక బీజాక్షరం దాగి ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకుంటే చాలు. ఆ బీజాక్షరాలను వెతికే పని మాత్రం మనం చేయకూడదు. అవి నిక్షిప్తంగానే ఉంటాయి, కానీ మనకు ఉపయోగపడతాయి. కాకపోతే ఆ ఆభరణాల ప్రసక్తి వచ్చినప్పుడల్లా అక్కడ ఉండి ఉంటాయి అని చెప్పి అనుకుంటే చాలు. అట్లాగే పువ్వుల ప్రసక్తి వచ్చినా కూడా అక్కడ బీజాక్షరాలు ఉంటాయని చెప్పి అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ వరకు నిన్న పరిశీలించినాం. మొదటి శ్లోకంలోని 2వ పాదంలో 2 నామాలు ఉన్నాయి. చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత అనేది. చిదగ్ని కుండ సంభూత అంటే అమ్మవారు చిదగ్ని నుంచి, యజ్ఞకుండం నుంచి ఉద్భవించింది అని చెప్పి అర్థం. పుత్రకామేష్టి చేసినప్పుడు ఆ యజ్ఞకుండం నుంచి ప్రజాపతి వచ్చి ఎట్లయితే పాయసాన్ని ఇస్తాడో, అట్లాగా యజ్ఞకుండం నుంచి అమ్మవారు ఉద్భవించింది అని చెప్పి అర్థం. ఇది తేలిగ్గా అర్థమైపోతుంది. అందుకని దీంట్లో ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏముంది అని చెప్పి మనకు అనిపించి తర్వాత నామానికి వెళ్ళిపోతాం. కానీ ఆమె ముందుగానే హెచ్చరించింది, ప్రతి నామము కూడా రహస్య నామమే, జాగ్రత్తగా పరిశీలించాలని ముందుగానే ఆమె హెచ్చరించింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చిదగ్ని కుండ సంభూత అన్నప్పుడు యజ్ఞకుండము నుంచి ఆమె ఉద్భవించింది అని చెప్పి పైన వచ్చేటువంటి అర్థం. అయితే అప్పుడు యజ్ఞకుండ సంభూత అని ఉండొచ్చు కదా, ఆ మాట వాడకుండా చిదగ్ని అనేటువంటి పదాన్ని ఎందుకు వాడినారు అనేది మనం ప్రశ్నించడం మొదలు పెట్టాలి. అట్లా ప్రశ్నించకుండా పోతే ముందుకు వెళ్ళిపోతాం. కానీ ప్రతి చోట జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రహస్యం ఎక్కడ దాగుంది అన్న సంగతి మనకు తెలుస్తుంది.
చిదగ్నికుండ సంభూత అని ఎందుకన్నారు, యజ్ఞకుండ సంభూత అనకుండా అనేది మనం అర్థం చేసుకోవాలంటే దీని వెనక ఉండేటువంటి ఒక చిన్న కథ కాదు, వాస్తవంగా జరిగింది కాబట్టి ఆ గాథల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వెనకటికి తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మ కోసం తీవ్రమైనటువంటి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైన తర్వాత నాకు కేవలం శివునికి మాత్రమే జన్మించిన వారి చేతిలో తప్ప మరణం ఉండకూడదు అని చెప్పి ఒక కోరికను కోరుకుంది. శివపార్వతులకు కాదు, కేవలం శివుడికి మాత్రమే జన్మించిన వాడి చేతిలో తప్ప నాకు మరణం ఉండకూడదు అని చెప్పి కోరుకున్నాడు. ఇక్కడ మనకు సాధారణంగా ఇట్లాంటి పరిస్థితుల్లో రెండు సందేహాలు వస్తాయి. అసలు ఈ బ్రహ్మ బడబడ దిగి రావడం ఎందుకు, ఈ కోరికలు ఇవ్వడం ఎందుకు, తీర్చడం ఎందుకు, దాంతో ముల్లోకాలు కూడా అల్లకల్లోలం కావడం ఎందుకు అని చెప్పి అనిపిస్తుంది. కానీ నిజానికి ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది బ్రహ్మ చేతులు ఏమీ లేదు. ఎవరైతే తీవ్రంగా తపస్సు చేస్తారో తప్పనిసరిగా బ్రహ్మ ప్రత్యక్షం కావాల్సిందే, వాళ్ళ తపశక్తికి సరిపోయినట్లుగా వాళ్ళ కోరికలు తీర్చాల్సిందే తప్ప నువ్వు మంచివాడివి చెడ్డవాడివి అని చెప్పి విచక్షణ చూపించడానికి అవకాశం లేదు. కాబట్టి తపస్సు చేసిన వాడి యొక్క కోరికను తీర్చాల్సిందే అనేది కాన్స్టిట్యూషన్, దాన్ని బ్రహ్మ కూడా అతిక్రమించలేదు. ఇకపోతే వీడు ఎంతసేపు ఉన్న తారకాసురుడే కాదు, రాక్షసులందరూ కూడా రకరకాలుగా తమ చావుని ఎట్లా తప్పించుకోవచ్చు అని చెప్పి కోరికలు కోరుతారే తప్ప అసలు కారణాన్ని వాళ్ళు తెలుసుకోరు. ఇతని మాదిరే ఇదే ఇంకొక రాక్షసుడు మీకు తెలుసు, నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, పైన చావకూడదు, కింద చావకూడదు, అస్త్రశస్త్రాలతో చావకూడదు అని చెప్పి కోరుకున్నాడు. ఎంతసేపు మరణం రాకుండా కాపాడుకుందాం అనుకుంటారు కానీ జాతహి ధ్రువం మరణం, జన్మించిన ప్రతిదీ తప్పనిసరిగా మరణించక తప్పదు అన్న సంగతి కనుక వీళ్ళకి అర్థమైతే వాళ్ళు కోరుకోవాల్సిన వరం ఏమిటంటే నాకు తిరిగి పుట్టుక లేకుండా చెయ్యి అని చెప్పాడు కాదు. కాబట్టి మనం కూడా అదే పొరపాటు చేయకూడదు. వాళ్ళంటే రాక్షసులు కాబట్టి వాళ్ళు ఎంతసేపు మరణాన్ని ఆపుకుందామని చూస్తారు. మనం చేయాల్సిన ప్రయత్నం మరణాన్ని ఆపుకోవడం కాదు, ఇది వచ్చేసిన శరీరం ఎప్పుడోసారి మరణించక తప్పదు, మళ్ళీ జన్మించాల్సిన పరిస్థితి లేకుండా ఉండడం కోసం మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. సరే, తారకాసురుడు ఈ కోరిక కోరిన తర్వాత బ్రహ్మ తదాస్తు అని చెప్పాడు. ఇకపోతే వాడికి అడ్డం లేదు, ఎందుకంటే ఎవరు వాడిని జయించలేరు. వాడిని చంపడానికి ఒక్క శివుడు మాత్రమే జన్మించిన కుమారుడి చేతిలో తప్ప మరణం లేదు. అందుకని ముల్లోకాలు సైర్విహారం చేసి చాలా ఇబ్బందులు పెడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బ్రహ్మ దగ్గరికి పోయి, అయ్యా భలే వరం ఇచ్చినావు, మా చావు చూడు ఎట్లా ఉందో, ఇప్పుడు వాడు ఎవరి చేతిలో చావడు, మమ్మల్ని చావు కొడుతున్నాడు, పరిష్కారం చెప్పు అని చెప్పడింది. అప్పుడు బ్రహ్మ, ఇది నా వాళ్ళకు కూడా అయ్యే పని కాదు, వరం ఇవ్వడం వరకే నా చేతిలో ఉంది, ఆ శివుడికి మాత్రమే ఒక శిశువు జన్మిస్తే తప్ప వీడికి మరణం రాదు, కాబట్టి శివుడి దగ్గరికి పోయి ఆయనని ఆ ప్రయత్నం చేయమని చెప్పి అడుగుదామని చెప్పి అందరూ అక్కడికి బయలుదేరినారు. అయితే ప్రస్తుతం శివుడి పరిస్థితి ఎట్లా ఉందంటే, అంతకు మునిపే దక్ష ప్రజాపతి నిరీశ్వర యజ్ఞం అవధానం చేసినాడు. అంటే ఈశ్వరుని పిలవకుండా చేసిన యజ్ఞాన్ని నిరీశ్వర యజ్ఞం అంటారు. ఎందుకంటే అంతవరకు మరొక యజ్ఞంలోన యజ్ఞం జరిగేటప్పుడు ఈ దక్ష ప్రజాపతి వస్తే విష్ణువు లేవలేదు, బ్రహ్మ లేవలేదు, కానీ శివుడు కూడా లేవలేదు. శివుడేమో సాక్షాత్ ఆయనకు అల్లుడు, కాబట్టి సతీదేవిని ఆమెకి ఇచ్చి చేసినాడు. ఆ అల్లుడు తను లేచి తను గౌరవించలేదని చెప్పి చాలా కోపంతో ఉండి ఈసారి కావాలని పట్టుబెట్టి ఒక యజ్ఞం చేసి ఈశ్వరుని పిలవకుండా ఒక యజ్ఞం చేసినాడు. అది నిరీశ్వర యజ్ఞం అంట. ఆ యజ్ఞానికి శివుని పిలవలేదు, అట్లాగే సతీదేవిని కూడా పిలవలేదు. కానీ ఆమె పిలవకపోయినా పుట్టింటి వాళ్ళు చేసేది కదా అని చెప్పి పరమేశ్వరుని ప్రార్థించి ఆయన అనుమతిస్తే ఆ యజ్ఞానికి పోయి ఆమె భంగపాటు పడిన సంగతి మీకు తెలుసు. దాంతో ఆమె తీవ్ర విరక్తితోటి తన దేహాన్ని త్యాగం చేసేసి, తర్వాత శివుడు కోపంతో అక్కడికి వచ్చి ఆ యజ్ఞానంతా భస్మం చేసి ఆ శరీరాన్ని తన భుజం మీద వేసుకొని విస్తృతంగా అటు ఇటు తిరుగుతుంటే శ్రీ మహావిష్ణువు తన చక్రంతో ఆ శరీరాన్ని ఖండిస్తే అది 18 భాగాలే భారతదేశంలో అక్కడక్కడ ముక్కలుగా పడింది. దాన్ని అష్టాదశ శక్తి పీఠాలు అంటారని కూడా మీకు తెలుసు. ఇక సతీదేవి లేకపోయేసరికి ఒక రకమైనటువంటి ఉగ్రతతో కూడినటువంటి శివుడు
వ్యగ్రుడై హిమాలయాల్లో తపస్సు చేసుకుంటా ఉన్నాడు. చాలా తీవ్రంగా తపస్సు చేసుకుంటున్నాడు. చాలా కోపంతో కూడా ఉన్నాడు. ఇట్లా ఉండగా కొంతకాలానికి ఈ సతీదేవి శరీర త్యాగం చేసిన తర్వాత హిమవంతుడి యొక్క కోరిక మేరకు ఆ పర్వతరాజుకి పుత్రికగా జన్మించి పార్వతి అయింది. పార్వతికి యుక్త వయసు రాగానే తన పతి ఎవరన్న సంగతి తెలిసిపోయింది. తన తండ్రితో చెప్పి నేను ఆయన దగ్గరికి పోతాను, ఆయన్ని చేరుకోవడమే నాకు పరమ లక్ష్యం, కాబట్టి అనుమతి ఇవ్వండి అని చెప్పి తండ్రి అనుమతి తీసుకొని ఆమె కూడా హిమాలయాలకు వెళ్ళిపోయింది. అయితే వెంట సైనికుల్ని కానీ దాసదాసీలను కానీ లేక చీరలు నగలు ఇవి ఏమీ తీసుకొని పోలేదు. కట్టుబట్టలతో పోయింది. శివుడున్న ప్రాంతాన్ని తెలుసుకుంది. తను కూడా అక్కడే కూర్చొని ఆయన ఎప్పుడు లేస్తాడని ఆయన ప్రసన్నత కోసం అని చెప్పి ఆమె అక్కడ పక్కన తపస్సు చేసుకుంటుంది. ఆకలేసినప్పుడు అక్కడ ఉండేటువంటి చెట్లకు ఉండేటువంటి ఆకులు, పండ్లు, కాయలు కోసుకొని తినేది. కొద్ది రోజులకి అవన్నీ కూడా అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో కింద పడినటువంటి పండుటాకులను మాత్రమే తినడం మొదలుపెట్టింది. మరి కొద్ది రోజుల తర్వాత పండుటాకులు కూడా లేవు. అందుకని వాటిని కూడా మానేసి దీక్షగా తపస్సు చేసింది. అందుకే ఆమెకు అపర్ణ అనేటువంటి పేరు వచ్చింది. పర్ణము అంటే పండుటాకు. ఈ పండుటాకులు కూడా తినడం విసర్జించింది కాబట్టి అపర్ణ అని చెప్పి ఆమెకు పేరు. ఆమె అక్కడే కూర్చొని తపస్సు చేస్తుంది. అటువంటి శివ పార్వతులను ఈ వచ్చిన దేవగణం అంతా చూసినాడు. ఆయనేమో తీవ్రంగా తపస్సులో ఉన్నాడు. ఆమెను ఏదైనా అడుగుదామంటే ఆమె తపస్సులోనే ఉంది. వీళ్ళకి కావాల్సిందేమో ఆ శివుడు తిరిగి వైవాహిక జీవితం పట్ల అనురక్తుడు కావాలి. అక్కడ పెళ్లి కుమార్తె రెడీగానే ఉంది. కాబట్టి ఆయన సంసారిక జీవితానికి కనుక సిద్ధమైనట్లయితే ఆయనకు ఒక పుత్రుడు కలిగేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఎట్లన్నా తపస్సులోంచి బయటికి తీసుకురావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా ఎవరైనా తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వెంటనే ఏం చేస్తాడంటే అప్సరసలను పంపిస్తాడు. వాళ్ళ తపస్సు చెడగొట్టకపోయినట్లయితే వాళ్ళు తీవ్రమైన తపస్సు చేసి ఇంద్ర పదవి ఎక్కడ కోరుకుంటారో నా పదవి పోతా అని చెప్పి ఆ పని చేసేవాడు. కానీ ఇక్కడ కూర్చున్న ఆయన మామూలు ఆయన కాదు, ఆయనకి ఇంద్ర పదవి కూడా అవసరం లేదు. కాబట్టి ఏం చేయాలని ఆలోచించి ఆ మన్మధుడిని దగ్గరికి పిలిచి నువ్వు మాత్రమే ఆయనని తపస్సులోంచి బయటికి తీసుకురాగలవు, కాబట్టి గట్టి ప్రయత్నం చేయాలంటాడు. మన్మధుడు పాపం కొంచెం భయపడినాడు. ఎందుకంటే అవతల ఉన్నవాడు సామాన్యుడైనటువంటి వ్యక్తి కాదు. కాబట్టి నా వల్ల కాదేమో అది ఇదంటే ఏం పర్లేదు, నీకు తోడుగా ఇంతుడు, కంతుడు, జయంతుడు, వాయుదేవుడు అందరూ కూడా నీకు తోడుగా ఉంటారు. అసలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేడు, చాలా గొప్పవాడి నువ్వు, ఇంద్రుడు చంద్రుడు కంటే గొప్పవాడి నువ్వు అని బాగా పొగిడేసినాడు. దాంతో ఈ మన్మధుడికి ఉండే అహం కాస్త అహంకారం కింద మారిపోయింది. నేను చాలా గొప్పవాడిని నేను అనుకోవడం అనేసి నేను చాలా గొప్పవాడిని అనుకొని వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఒత్తాసుతోటి పాపం శివుడి ముందుకు పోయి బాణాలు వేసినాడు. ఈ పుష్ప బాణాలు వేసేసరికి శివుడికి తగిలితే మామూలుగా ఆయన తపస్సులో ఉండినట్లయితే ప్రశాంతంగా కళ్ళు తెరిచేవాడు, ఎవరు నన్ను పాడు చేసి నా దీక్షనండి. కానీ చాలా ఉగ్రుడై ఉన్నాడు, కోపంతో ఉండేటువంటి తపస్సులో ఉన్నాడు. కాబట్టి కళ్ళు తెరిచి తెరవంగానే ఆయన మూడో నేత్రం నుంచి, పాల నేత్రం నుంచి అగ్ని జ్వాలలు వెలువడి మన్మధుడు అక్కడ కాలిపోయాడు. కాలిపోతే రతీదేవి వచ్చి బోరు నేర్చి మీ వివాహం కోసం ఇదంతా కూడా ఆయన చేసింది, ఆయన చేసింది లోక కళ్యాణం కోసం, మీ కళ్యాణం కోసం, అవతల తారకాసురుని సంహారం కోసం చేసినాడు కదా, తన కోసం ఏం చేయలేదు కదా, క్షమించి బతికించండి అంటే మళ్ళీ అనంగుడిగా ఆ రతీదేవికి మాత్రమే కనిపించేటట్లుగా తిరిగి మన్మధుడిని చేసినాడు పరమేశ్వరుడు. అయితే మన్మధుడు తిరిగి జీవించిన తర్వాత కొద్దిగా బూడిద మిగిలిపోయింది. మన్మధుడు ఎప్పుడైతే భస్మైనాడో అతను బూడిద కుప్పగా మిగిలిపోయినాడు. మళ్ళీ తిరిగి మన్మధుడు బతికిన తర్వాత కొద్దిగా బూడిద మిగిలింది. ఆ బూడిదతోటి చిత్రరథుడు అనేటువంటి ఒక గంధర్వుడు ఒక చిన్న బొమ్మను తయారు చేసినాడు. ఎక్కడైనా చిన్న బొమ్మలు కనిపిస్తే పార్వతీదేవికి ప్రాణం పోయడం వెంటనే అలవాటు. అట్లాగే కదా విఘ్నేశ్వరుని చిన్న బొమ్మను తయారు చేసి ప్రాణం పోసి అక్కడ ఇంటికి కాపలాగా, తన ఇంటి ద్వారా అంతఃపురానికి కాపలాగా పెట్టింది. ఆమె వినాయకుడి, కేవలం వినాయకుడికి మాత్రమే ఆమె తల్లి. అట్లాగే ఈ గంధర్వుడు చేసిన చిన్న విగ్రహానికి కూడా బొమ్మకి ప్రాణం పోసేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత ఏమైందనే కథ మనకి ఇప్పుడు ప్రస్తుతం అనవసరం కాబట్టి దాన్ని వదిలేస్తున్నాను. ఈ చిన్న బొమ్మ ఎప్పుడైతే ప్రాణం పోసుకుందో వెంటనే తపస్సును ప్రారంభించింది. నేను ఈ కథను చెప్పేటప్పుడు
కాన్పూర్ కాదు, పూనా నుంచి ఒక అమ్మాయి క్లాస్లో అటెండ్ అవుతుంది. ఆమె టెక్కి ఒక చిన్న సందేహం వెళ్ళిపోయింది. గురువుగారు మన్మధుడిని భస్మం చేసినప్పుడు మొత్తము ఆయన బూడిద రాశి కింద మిగిలిపోయినాడు. ఇక్కడ తిరిగి మన్మధుడిని బతికించినాడు అంటే మొత్తం ఈ బూడిదంతా కూడా మళ్ళీ మన్మధుడు అయిపోయి ఉంటారు కదా, ఇంకా కొంచెం బూడిద ఎట్లా మిగిలింది అని చెప్పి ఆ అమ్మాయి అడిగింది. అంటే అప్పుడు నేను చెప్పినాను, మన్మధుడు శివుడి దగ్గరకు పోయేటప్పుడు మామూలు మన్మధుడు కాదు, అహంకారంతో కూడినటువంటి మన్మధుడు. అయితే తిరిగి పునర్జన్మ ఎత్తినప్పుడు ఈ మన్మధుడికి అహంకారం లేదు, అది ఇక్కడ మిగిలిపోయింది. ఈ కొద్దిగా మిగిలినటువంటి బూడితోటి ఒక చిన్న బొమ్మను తయారు చేస్తే చిత్రరథుడు పార్వతీదేవి ప్రాణం పోస్తే వాడు వెంటనే తపస్సు ప్రారంభించినాడు. వాడికి ఎందుకు తన జన్మ ఎట్లా వచ్చింది అన్న సంగతి కూడా తెలుసు. దేవతలంతా చేసిన మోసం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని తెలుసుకొని ఈ దేవతలు సర్వనాశనం చేయడం కోసం ఒక పెద్ద తపస్సు చేయాలని చెప్పి అతి ఘోరంగా తపస్సు చేసి, ఎంత ఘోరంగా అంటే తపస్సు అంటేనే తాపం. మన చంద్రుడి చేతులు ఇట్లా ఇట్లా రుద్దితే కొద్దిగా వేడి పుడుతుంది, తాపము లేక వేడి అనేది ఏర్పడుతుంది. అట్లా విపరీతంగా తపస్సు చేస్తే ఈ భూలోకంలో ఇతను చేసిన తపస్సు యొక్క వేడి పై లోకంలో ఉండే సత్యలోకాన్ని చేరి బ్రహ్మ కూడా అక్కడ కూర్చోవడానికి వీలు లేకపోయింది. వీడింత చిన్నవాడు ఇంత గొప్ప తపస్సు చేస్తున్నాడని చెప్పి బ్రహ్మ మెచ్చుకొని గబగబా పరిగెత్తుకొని కిందకి భూలోకానికి వచ్చినాడు. బ్రహ్మాండం బ్రహ్మాండం అని చెప్పి వాడు తపస్సును మెచ్చుకున్నాడు. అయితే ఆయన బ్రహ్మాండం అనే మాటను వాడలేదు, సంస్కృత మాటను ఉపయోగించినాడు. భండ భండ అని చెప్పాడు. అంటే చాలా గొప్ప తపస్సు నీది, గొప్ప తపస్సు నీది అని చెప్పాడు. భండ భండ, ఏం తపస్సురా నీది, ఏం కావాలో కోరుకున్నాడు. వాడేం కోరుకున్నాడంటే, ఎవరైతే శత్రువులు నా ఎదురుగా వస్తారో వాళ్ళు నా ఎదుట పడిన తక్షణం వాళ్ళలో ఉండే శక్తి అంతా కూడా నాలోకి వచ్చేయాలి అని కోరుకున్నాడు. ఇక ఆ దెబ్బతోటి వీడు దేవతల మీదకి యుద్ధానికి పోయినా వాళ్ళకే నష్టం, ఎందుకంటే వాళ్ళ శక్తి అంతా వీడికి వచ్చేస్తుంది. లేక దేవతలు వీడిని చంపుతామని చెప్పి ప్రయత్నం చేసినా కూడా దేవతలు వీడి ఎదురుగా రాగానే వాళ్ళ శక్తి అంతా వీడికి చేరిపోతుంది. క్రమక్రమంగా ఈ భండాసురుడి శక్తి ఏమో పెరిగిపోతా ఉంది, వాళ్ళందరి శక్తి దాక్కొని ఆ దేవతలందరికీ క్రమక్రమంగా అందరి శక్తి కూడా తగ్గిపోయి తోటకూర కాడల మాదిరి వేళ్లాడుతూ ఉన్నారు. భౌతికమైన శక్తి తగ్గిపోయింది, ఆధ్యాత్మికమైన శక్తి కూడా తగ్గిపోయింది. వాళ్ళు ఏమి చేయగలని స్థితిలో లేరు, ఎటువంటి మంత్రతంత్రాలను ఉపయోగించినటువంటి స్థితిలో కూడా వాళ్ళు లేరు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బ్రహ్మ దగ్గరికి పోయి, ఇందాక ఒకటి చేసిన తారకాసుడితోటి అదేదో పోగి కొట్టుకున్నామని చెప్పి ప్రయత్నం చేస్తే ఇంకా పెద్ద సమస్య ఒకటి మాకు తెచ్చిపెట్టినామని చెప్పంటే, ఈ సమస్య నేను తీర్చగలిగింది కాదు, ఆ పరమశివుడి దగ్గరికి పోదాం పదండి అని చెప్పాను. సరే ఆయన పోతే ఆయనకి పరిస్థితి అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు ఆ ఈ భండాసురుడు ఎదురు పడినా కూడా శక్తి లాక్కోవడానికి వీలినటువంటి ఒక కొత్త శక్తి రావాలి. అంతేకాదు ఈ దేవతలందరికీ కూడా శక్తి సామర్థ్యాలు క్షీణించిపోయినాయి. కాబట్టి ఈ దేవతలందరికీ మళ్ళీ శక్తి వచ్చేటట్లుగా చేసేటువంటి యజ్ఞము, అంటే వీళ్ళు సంపూర్ణ ఆహుతి, వాళ్ళ శరీరాలన్నింటినీ కూడా ఆ యజ్ఞకుణంలో సంపూర్ణ ఆహుతి ఇచ్చినట్లయితే తిరిగి పూర్తి బలంతో, పూర్వ బలంతో, పూర్తి శక్తియుక్తులతో మళ్ళీ వచ్చేటట్లుగా చేయాలి. వచ్చినా కూడా వీళ్ళని మళ్ళీ ఆ భండాసుడి మీద యుద్ధానికి పంపించినట్లయితే మళ్ళీ ఇదే పరిస్థితి, వీళ్ళ శక్తినంతా వాడు లాగేసుకుంటాడు. కాబట్టి భండాసురుడు ఎదురైనప్పటికీ కూడా శక్తి లాక్కోవడానికి వీలుగా ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన శక్తి, ఆమె సైన్యము అవసరం అని చెప్పి తెలుసుకొని, ఆమె ఎందుకు అంటున్నాడంటే శక్తి కాబట్టి ఒక శక్తి రావాల్సిన అవసరం ఉందని చెప్పి గ్రహించి ఒక 100 యోజనాల పొడవు 100 యోజనాలు వెడల్పు ఉండేటువంటి ఒక యజ్ఞ వేదికను ఆ నైమిసారణ్యంలో ఏర్పాటు చేస్తారు. దానికోసం సమిధలు అవసరమైతే పాపం ఈ దేవతలు మెల్లిగా పాక్కుంటూ పోయి కింద పడినటువంటి ఎండు కొమ్మలు, ఆకులు అన్నీ కూడా తీసుకొచ్చి, ఎందుకంటే చెట్లని వాటిని ఎక్కేటువంటి శక్తి వాళ్ళకి లేదు, లేక దాంట్లని విరగొట్టేటువంటి శక్తి కూడా లేదు. కాబట్టి ఈ ఎండుటాకులన్నీ, ఎండు కొమ్మలన్నీ తెచ్చి అక్కడ వేసినాం. ఇక యజ్ఞం ప్రారంభిద్దామని చెప్పి అనుకున్నాం. ప్రారంభించి అగ్నిని స్మరించి జ్వలిస్తే అగ్ని రాలేదు. సామాన్యంగా యజ్ఞాలు ప్రారంభించేటప్పుడు అగ్ని ఎట్లా చేస్తారో మీకు తెలుసు. ఒక పెద్ద పలకను తీసుకొని
దాని మీద మధ్యలో ఒక చిన్న రంధ్రం లాంటిది పెట్టి దాంట్లో ఒక కవ్వం లాంటిది ఉంచుతారు. ఈ కవ్వాన్ని గరగర గరగర తిప్పుతారు, మంచి కవ్వం తిప్పినట్టుగా తిప్పుతారు. ఈ చుట్టూ కొంచెం కొబ్బరి పీచు, కొంచెం కర్పూరం పెడతారు. ఎప్పుడైతే ఇది గరగర గర తిప్పుతారో కొద్దిగా వేడి జన్మిస్తుంది. ఆ వేడితో కర్పూరం అంటుకుంటుంది. ఈ కర్పూరంతో కొబ్బరి పీచు అంటుకుంటే ఆ కొబ్బరి పీచుని తీసుకొచ్చి అక్కడ నుండి యజ్ఞకుండంలో వేసి యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. అయితే ఇక్కడ ఎంత ప్రయత్నించి దీన్ని తిప్పినా అగ్ని మాత్రం రగలడం లేదు. ఎందుకంటే అగ్నికి ఉండే శక్తి కూడా పూర్తిగా పోయింది. అదంతా కూడా ఈ బండాసురుడి దగ్గరికి చేరిపోయింది. అప్పుడు ఇంకా శివుడు తప్పని పరిస్థితిలో తన చిదగ్నిని, తన 3వ నేత్రం నుంచి అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ యజ్ఞకుండాన్ని మండించినాడు. అందుకనే అక్కడ నుంచి ఆ యజ్ఞకుండం నుంచి వచ్చినటువంటి లలితాదేవి మామూలు యజ్ఞకుండం నుంచి రాలేదు, లేక మామూలు పద్ధతిలో అగ్నిని రగిలిస్తే రాలేదు. శివుడి యొక్క చితగ్ని ద్వారా రగిలించినటువంటి యజ్ఞకుండం నుంచి వచ్చింది కాబట్టి ఆమె పేరు చితగ్ని కుండ సంభూత అని చెప్పి అన్నాడు. అందుకనే ఈ పేరు వచ్చింది. కానీ లేకపోతే ఊరికి మామూలుగా వచ్చినట్లయితే అగ్నికుండ సంభూత లేక యజ్ఞకుండ సంభూత అని చెప్పి పిలిచేవాడు. ఇది జరిగినటువంటి మొత్తం కథ. మనం ఈసారి చిదగ్నికుండ సంభూత అన్నప్పుడు గడగడ యజ్ఞకుండం నుంచి వచ్చింది అని చెప్పి అర్థం చేసుకొని ముందుకు పోకుండా ఒక్కసారి దీని వెనక ఉండేటువంటి కథని ఇది గుర్తు చేసుకోవడం ఈజీనే, మనం మర్చిపోలేము కూడా. కొద్దిగా కథను గుర్తు చేసుకొని తర్వాత నామానికి మనం పోతా ఉన్నాం. ఇది అంతరార్థం. అయితే దీంట్లో ఒక పరమార్థం కూడా దాగి ఉంది. సాధారణంగా ఇటువంటి గాథలు విన్నప్పుడు ఇవి ఎప్పుడో ఎక్కడో ఎవరికో జరిగినాయి, చాలా బాగుంది అని చెప్పి అనుకుంటాం. కానీ వాస్తవానికి దీంట్లో మనకు ఉపయోగపడేది ఉంటుంది. అదేమిటంటే శివుడు తన పాలనేత్రం నుంచి అగ్నిని రగిల్చినప్పుడు ఆయన కూడా లోపల ఇట్లాంటి మదనం చేసి ఉండాలి. మదనం చేసినప్పుడే అగ్ని వస్తుంది, తర్వాత అది బయటకు వస్తుంది. శివుడు మాత్రమే కాదు, మనము కూడా ఆ అగ్నిని రగల్చడానికి అవకాశం ఉంది. ఈ అగ్నిని రగల్చాలంటే మీకు తెలుసు, ఒక పెద్ద పలక కావాలి, దానిపైన ఒక కవ్వం లాంటిది ఒకటి కావాలి. ఈ కవ్వాన్ని పలక మీద గరగర గర తిప్పినట్లయితే వేడి జన్మిస్తుంది, దాంతో అగ్ని అనేది ఏర్పడుతుంది. మనకు కూడా అటువంటి పెద్ద పలక ఒకటి ఉంది, అందరికీ ఉంది. అది మన యొక్క మనస్సు. ఈ మనస్సు లేక మెదడు అనేది ఇక్కడ సిద్ధంగా ఉంది. ఈ మెదడు నిరంతరం చేసే ఆలోచనలనే మనస్సు అని చెప్పి పిలుస్తుంది. మెదడు కనిపిస్తుంది, మనస్సు అనేది కనపడదు, ఆలోచనలు అనేవి కనపడదు. కానీ ఈ మనస్సు అనేటువంటి పెద్ద పలక మనకు ఉంది సిద్ధంగా. దాని మీద రామనామం అనేటువంటి చిన్న కవ్వాన్ని గనక పెట్టి గరగర తిప్పడం మొదలు పెట్టినట్లయితే, అయితే కొంతసేపు ఇట్లా అని వదిలిపెడితే ఉపయోగం లేదు. ఎందుకంటే ఇట్లా అన్నప్పుడు వేడి వస్తుంది, మళ్ళీ చేతులు దూరం కాగానే మళ్ళీ వేడి తగ్గిపోతుంది. నిరంతరం దీన్ని కనుక సాధన చేస్తూ పోయినట్లయితే అక్కడ అగ్ని ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన అగ్ని మన లోపల చాలా ఎండు పుల్లలు, ఎండు కొమ్మలు, పనికిరానటువంటి సరంజామా చాలా ఉంది. కామ, క్రోధ, మద, మాచర్యాలు ఇట్లాంటి అరిషడ్ వర్గం అంతా ఉంది. వాటన్నిటిని కూడా సమూలంగా కాల్చివేసి మన మనస్సుని శుభ్రం చేసేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనస్సు అనే సరోవరం నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుందో, శుభ్రంగా ఉంటుందో, అప్పుడు మన నిజ స్వరూపాన్ని మనం చూసుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ యజ్ఞాన్ని మనం కూడా చేసుకోవచ్చు. చేయాల్సినంత నిరంతర రామనామం తప్ప మరేమీ లేదు. ఇది దాంట్లో ఉండేటువంటి పరమార్థం. ఇంకొక నామం దేవకార్య సముద్యత. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ మాట విన్నప్పుడు కూడా, ఈ నామం వినగానే మనకు వెంటనే దాని అర్థం తెలిసిపోతుంది, లేక ఊహిస్తాం. అదేంటంటే, ఇప్పటి వరకు ఈ దేవతల పడిన కష్టం అంతా చూసినాం. వాళ్ళ శక్తియుక్తులన్నీ పూర్తిగా కోల్పోయిన సంగతి మనకు తెలుసు. కాబట్టి దేవకార్య సముద్యత అంటే ఈ దేవతల యొక్క కార్యాన్ని చక్కబెట్టడానికి ఆమె ఉద్యమించింది అని చెప్పి మనం భావిస్తాం. కానీ ఇది పొరపాటు. దీని మీద స్పష్టంగా సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక మాట చెప్తున్నారు. ఇక్కడ ఉండేది దేవ అనేటువంటి పదం.
దేవా అనేటువంటి పదము ఏకవచనం. అదే ఇక్కడ దేవా కాకుండా దేవా అని దీర్ఘం కనుక ఉండినట్లయితే ఇది బహువచనం. ఇది బహువచనం అయినట్లయితే అప్పుడు దేవతలు అనే అర్థం వచ్చింది. కానీ అక్కడ దేవా లేదు, దేవ అని మాత్రమే ఉంది. దేవ అంటే ఇది కేవలం ఏకవచనం. ఏకవచనం ఎవరికి వర్తిస్తుందంటే కేవలం పరమాత్మకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఒకే ఒక్కరి సృష్టిలో ఎవరున్నారంటే పరమాత్మ ఒక్కడే. పైగా ఈ పరమాత్మ ఎప్పుడు ఒక్కడే, ఆయన మారడు. ఇంకా శక్తి అయినా 18 రకాలుగా మళ్ళీ 5 రకాలుగా మారుతుందేమో కానీ ఈయన ఎప్పుడు మారడు. అందుకని ఏకార పదం ఎవరికి వర్తిస్తుందంటే ఆ నిరాకార నిర్గుణ పరమాత్మకు మాత్రమే వర్తిస్తుంది తప్ప మీరు ఊహించినట్టుగా దేవతలకు ఇది వర్తించేది కాదు అని చెప్పి సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పినారు. ఎప్పుడైనా మీరు తీర్థయాత్రలకు పోయినప్పుడు అక్కడ లలితా సహస్ర నామాల యొక్క వ్యాఖ్యానంతో కూడినటువంటి పుస్తకం ఏదైనా మీకు కనిపించినట్లయితే అది గబాలన కొనేయద్దండి. కొనడానికంటే ముందు ఈ మొదటి శ్లోకంలో ఈ పదానికి ఏం అర్థం ఇచ్చినారని చెప్పి చూడండి. పొరపాటుని ఇక్కడ దేవకార్య సముద్యత అంటే దేవతలకు సహాయం చేయడానికి అని కనుక రాసి ఉంటే ఆ పుస్తకం దయచేసి కొనొద్దు. చాలా పుస్తకాల్లో ఇదే రకమైన భాష్యమే ఉంది. అందుకని సామవేద షణ్ముఖ శర్మ గారు చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నది దేవతలు కాదు, దేవాది దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆయన యొక్క కార్యక్రమాన్ని ఆమె నెరవేర్చడం కోసం ఉద్యమించింది అని చెప్పి ఆయన పేర్కొన్నాడు. అయితే ఈ పరమాత్మకు ఏం కార్యక్రమం ఉంటుంది అంటే మనకందరికీ ఆయన కార్యక్రమాల్లో కొన్ని తెలుసు. ఒకటి సృష్టి, ఇంకొకటి స్థితి, మరొకటి లయం. ఈ సృష్టి స్థితి లయాలు చేయడం అనేది ఆయనకు ఉండేటువంటి ఆ దేవదేవుడికి ఉండే కార్యక్రమాల్లో ఈ 3. ఇవి కాక ఇంకొక 2 కార్యక్రమాలు. అవి ఒకటి తిరోధానము, మరొకటి అనుగ్రహం. ఈ 5 కార్యక్రమాలను కంటిన్యూస్గా నిర్వహించడం కోసం ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు ఈ 5 మీద ఆధారం చేసుకొని ఈ 5టిని నడిపించడం కోసమే ఎప్పుడు కూడా లలితాదేవి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లలితాదేవి కూర్చున్నటువంటి సింహాసనాన్ని మీరందరూ చూస్తుంటారు. ఇక్కడ ఇది మామూలు సింహాసనం కాదు. మామూలు సింహాసనం అనుకున్నట్టుగా 4 కోళ్ళు లేవు. 4 వ్యక్తులు ఇక్కడ కూర్చొని ఉండడం చూడొచ్చు మీరు. ఆమెకు ఎడం వైపున లోపల ఉండేదేమో బ్రహ్మ, ముందు ఉండేది విష్ణువు, ఇక్కడ శివుడు, వెనక రుద్రుడు, ఇక్కడ ఒక ఆయన పడుకొని ఉంటాడు. ఈయన సదాశివుడు అని చెప్పి అంటారు. ఆ సదాశివుడి యొక్క పీఠం ఇక్కడ నీలంగా కనిపిస్తున్నాడు ఆయన. ఈయన సదాశివుడు. కాబట్టి 4 కోళ్ళు, ఆ పైన ఉండే పీఠం, ఈ 5 మీద ఆధిపత్యం వహించి వీటిని నడిపించడం కోసం ఆమె ప్రయత్నం చేస్తుంది ఆయన చెప్పిన మేర. అందుకే వీళ్ళని పంచబ్రహ్మలు అంటారు, లేక పంచబ్రహ్మాసన అని చెప్పి లలితాదేవికి పేరు. ఎందుకంటే ఈ 5 మీద ఆమె కూర్చొని పరిపాలిస్తుంది కాబట్టి పంచబ్రహ్మాసన అని చెప్పి అంటారు. మనకు సృష్టి స్థితి లయ అనేది, లయం అనేది మనకు తెలుసు. కానీ తిరోధానము అనుగ్రహం అనేటివి మనం ఎక్కువగా వినం ఈ మాట. తిరోధానం అంటే ఒక లేని దానిని దానం చేసి, లేక అభూతమైన దాన్ని ఒక దాన్ని దానం చేసి, దాని సహాయంతో పరమాత్మకు దూరమైనటువంటి వాళ్ళను తిరిగి పరమాత్మ దగ్గర చేర్చడం కోసం చేసే ప్రయత్నాన్ని తిరోధానము అని చెప్పాడు. ఇప్పుడు మనం ప్రస్తుతం పరమాత్మకి దూరమైనామని అనుకుంటున్నాం. వాస్తవానికి ప్రతి అల కూడా సముద్రంతో కలిసే ఉంది. కానీ మనమందరం కూడా అల వేరు సముద్రం వేరు అనే భావనలో ఉన్నాం. మనం దూరం అయిపోయినాం పరమాత్మకని బాధపడుతున్నాం, ఆయన చేరడం కోసం ప్రయత్నిస్తున్నాం, అదే ముక్తి అని తెలుసుకోండి. కానీ వాస్తవానికి మీరు కలిసే ఉన్నారు, మీకు ఆ సంగతి తెలియడం లేదు. తిరిగి ఆయన దగ్గర చేర్చడం కోసం
తిరిగి ఆయన దగ్గర చేర్చడం కోసం ఒక కల్పితమైన దాన్ని మన ముందు ఉంచి మనల్ని దాని పట్ల ఆకర్షింపజేసి తిరిగి పరమాత్మ దగ్గర చేర్చడం కోసం మనం చేసే ప్రయత్నాన్ని తిరోధానము అంటారు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం సాధారణంగా ఒక వయసు వచ్చేంత వరకు కూడా సినిమాల పిచ్చి విపరీతంగా ఉంది. దాదాపు కొంతమంది అయితే వారానికి 3-4 సినిమాలు కూడా చూస్తూ ఉంటారు. ఏ సినిమాని చూడాలనుకున్నా కూడా సినిమా చూడాలంటే తెర తప్పనిసరిగా అవసరం. ఈ తెర తెల్లగానే ఉంటుంది, దాని మీద ఎరుపు, నలుపు, తెలుపు ఇట్లాంటి ఏ వర్ణాలు కూడా ఉండవు. దాన్ని కేవలం తెల్లటి తెర మాత్రమే ఉంటుంది. తెర లేకుండా సినిమా చూడడానికి సాధ్యం కాదు. అంటే శూన్యంలో ఒక ప్రొజెక్టర్ని పంపిస్తే అది గాల్లో కలిసిపోతుండే తప్ప మనకు సినిమా మాత్రం అది కనపడదు. సినిమాను కనపడాలంటే మాత్రం తప్పనిసరిగా తెర అవసరం. తెర లేకుండా సినిమా కనపడదు, కానీ సినిమా నడిచినంతసేపు తెర కనపడదు. సినిమా తెర లేకుండా చూడలేము, సినిమాని చూస్తున్నంతసేపు తెరను చూడలేము. ఈ తెల్లటి తెర ఉండే ఇది పరమాత్మ. అయితే మనం పరమాత్మకు దూరం అయిపోయి ప్రపంచంలో అటు ఇటు తిరుగుతా ఉన్నాం. ప్రపంచమే నిజమైనది, ఉండింది, అదే సత్యం, అదే శాశ్వతం అనుకొని ఆ ప్రపంచం మీదనే కింద మీద పడికొట్టుకుంటున్నాం, కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నాం. కానీ నిజంగా చేరాల్సింది ఎక్కడికంటే ఇక్కడికి చేరాలి. అయితే ఊరికే రమ్మంటే ఎవరు రారు. అందుకని సార్ సార్ డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారండి. అమ్మ కనిపిస్తున్నాను. సార్ మీరు పిన్ చేసుకోరా సార్? అమ్మ సాయిలీల గారు ఒకసారి నన్ను హైలైట్ చేయరా? సాయిలీల గారు కనబడుతున్నారు సార్. కొంచెం స్పాటిఫై చేయండి అమ్మ. ఆవిడ లేరనుకుంటా సార్, ఆన్ చేసి సాయిలీల గారు స్పాటిఫై చేయండి. సార్ మీది స్పాట్ లైట్ ఉంది సార్. ఉందా? సరే కనిపిస్తున్నానమ్మా మీకు? కనిపిస్తుంది సార్. పిన్ చేసుకోరా సార్ మీరు? నేను కనపడకపోయినా పర్లేదు. బోర్డు కనిపిస్తుంది కదా?
సార్ పిన్ చేసుకోరా. ఓకే, వచ్చిందా? వచ్చు. ఒక తెర లేకుండా, తెల్లటి తెర లేకుండా సినిమా ఎప్పుడు కనపడదు. అమ్మా వినిపిస్తుంది కదా? అయితే సినిమా ఆడినంతసేపు ఈ తెర కనపడదు. కానీ పట్టుబట్టి మనల్ని సినిమా దగ్గరకు వచ్చేటట్లుగా ఆమె చేస్తుంది. మనం ఈ సినిమాను చూస్తూ చూస్తూ కొంతసేపటికి ఈ సినిమాకు వెనక ఉండేటువంటి, సినిమాకు ఆధారభూతమైనటువంటి దాన్ని ఎప్పుడో ఒకసారి పట్టుకోకపోతామా అని ఆశ, తిరిగి ఆ పరమాత్మను చేరకపోతామా అని చెప్పి ఆమె ఆశ. అయితే సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే ఈ తెర మీద ఆడేటువంటి సినిమాలోనే లీనమైపోతుంటాము, దాంట్లోనే మమేకం అయిపోతుంటాము, దాన్నే స్మరించుకుంటూ ఇంటికి పోతాం తప్ప ఆ శాశ్వతమైనది ఒకటి ఉంది. ఈ సినిమా శాశ్వతం కాదు. ఇంకొక 10 రోజులు, 20 రోజులు, 100 రోజులు ఆడుతుంది. ఆ తర్వాత మనకు విసుగు వస్తుంది, దాన్ని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ శాశ్వతం అనేది ఒకటి ఉంది. సినిమా ఆడినా ఆడకపోయినా, ఒక్క సినిమా అయినా, 2 సినిమాలైనా, 3 సినిమాలైనా, పూర్తిగా సెలవైనా ఈ తెల్లటి తెర మాత్రం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఈ శాశ్వతమైన దాన్ని పట్టుకోవడం కోసం మనకు కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా కనుక విసుగు వస్తే మళ్ళీ సినిమాకు వచ్చాడు రావడం కోసం ఆమె మళ్ళీ ఒక కొత్త సినిమాను తీస్తుంది. ఈ పాత సినిమా డబ్బాలన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ ఒక కొత్త సినిమా చేసి మళ్ళీ సినిమాకు వచ్చేటట్లుగా చేస్తుంది. ఆ సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. మామూలు ప్లెయిన్గా ఉంటే మనం సినిమాలు చూడడానికి ఇష్టపడం. దాంట్లో కత్తి దండాలు ఉండాలి, గుర్రపు స్వారీలు ఉండాలి, 2-3 విలన్లు ఉండాలి, వాళ్ళతో ఫైటింగ్ చేయాలి, చిట్ట చివరికి రాజకుమార్తెని వివాహం చేసుకోవాలి. అట్లా అనేక ట్విస్టులు ఉండే సినిమా తీసినప్పుడు మాత్రమే సినిమా బాగుందని చూడడానికి పోతాం. ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తూ చూస్తూ వెనక ఉండే తెరను పట్టుకోపోతారా అని ఎప్పటికప్పుడు కొత్త సినిమా ఆమె తయారు చేస్తుంది. అట్లా కొత్త సినిమాని తయారు చేయడాన్ని సృష్టి అంటారు. దీన్ని ఒక 50 రోజులు, 100 రోజులు ఆ సినిమా నడుస్తుంది. దాన్ని స్థితి అంటారు. కొద్ది రోజుల తర్వాత మనకు సినిమా వద్దు అని చెప్పి అనిపిస్తుంది. దాంతో ఈ డబ్బాలు తీసి పక్కకు పెడుతుంది. మళ్ళీ ఒక్కొక్కసారి సెకండ్ రిలీజ్ కూడా అవుతూ ఉంటాయి. మళ్ళీ ఒక కొత్త సినిమాని ఇంత ఉల్పై రెడీ చేసి పెట్టుంటుంది, మళ్ళీ ఇస్తుంది. కాబట్టి వాస్తవానికి మనం దేన్నైతే సృష్టి, స్థితి, లయం అని అనుకుంటున్నామో ఇవన్నీ కూడా తిరోధానంలోని భాగాలు మాత్రం. అంటే నిజమైన సినిమా అనేది మనకు తెలుసు, అది కల్పితమైనది, వాస్తవం కాదని మనకు తెలుసు. కానీ ఆ సినిమాని మనకు దానం చేసి ఆ వెనక ఉండేటువంటి తెరని ఎప్పుడో ఒకసారి పట్టుకుంటారు, తిరిగే పరమాత్మను చేరుతారు అని చెప్పి ఆమె ప్రయత్నిస్తుంది. ఇట్లాంటి వాళ్ళు 100కో 1 ఉంటారు. సినిమాలకు పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ సినిమా వెనక ఉండేటువంటి శాశ్వతమైనది, మార్పు లేనిది, ఇక్కడ ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని రంగులున్నా, ఎన్ని రక్తాలు కారినా దీనికి ఏమీ కాదు. ఈ తెర వెనక నుంచి ఈ సినిమాను చూస్తూ ఉంటుంది. మనం ముందు పక్క నుంచి సినిమాను చూస్తుంటాం. దీనిపైన ఆ వెనక ఉండేటువంటి పరమాత్మ కూడా సినిమాను చూస్తుంటాడు. ఎందుకంటే తన మీదనే ఆ సినిమా పడుతుంది కాబట్టి తను కూడా చూస్తూ ఉంటాడు. అయితే ఆయన సాక్షిగా మాత్రమే చూస్తాడు. ఎందుకంటే ఆ సినిమా నిజం కాదు అన్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి సాక్షిగా మాత్రమే ఆ సినిమాని ఆయన చూస్తూ ఉంటాడు. కానీ మనము సాక్షిగా చూడం, దాంట్లో మమేకం అయిపోయి అదే మన జీవితం అనుకొని, లేక మనమే హీరోని లేక హీరోయిన్ అనుకొని చూస్తాం. ఎప్పుడైతే సాక్షిగా చూడడం అనేది మనకు అలవాటు అవుతుందో అప్పుడు మనము కూడా దీంట్లోంచి బయటపడడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. అట్లాంటి వాడు 100కి 1 ఎవరో కొంతమంది ఉంటారు. ఇదంతా కూడా కల్పితమే కదా. ఆ శాశ్వతమైన దాన్ని చేరుకుందాం మనం. వీటన్నిటినీ కూడా ఈ తెర గనక ఆధారం లేకపోతే సినిమాలు చూడలేము. కాబట్టి దాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేద్దామని ఎవరన్నా ప్రయత్నించి వాళ్ళకి చేత కాకపోయినట్లయితే అమ్మవారిని గనక శరణు వేడినట్లయితే అప్పుడు ఇచ్చేదాన్ని అనుగ్రహం అంటారు. ఇది 5వ బ్రహ్మ. అప్పుడు అనుగ్రహం. అమ్మ నా వల్ల కావడం లేదు, నాకెంతసేపు సినిమాలే కనిపిస్తున్నాయి కానీ ఆ సినిమా వెనక ఉండేటువంటి ఆ తెల్లని తెరని నేను పట్టుకోలేకపోతున్నాను, కదిలిపోయేటువంటి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను కానీ
ఆ వెనక ఉండేటువంటి కథలది స్థిరమైనది మార్పు లేనిది ఒకటి ఉంది కదా, దాన్ని పట్టుకోలేకపోతున్నాను, మార్గం చెప్పుకొని కనుక అడిగినట్లయితే ఆమె మనల్ని అనుగ్రహిస్తుంది. చాలా మంది సినిమాలు చూడొద్దు, పనికిరానివి అని తిడుతూ ఉంటారు. ఎందుకంటే అవి మనకు మంచి నేర్పించడం కంటే ఈ మధ్యకాలంలో చెడునే ఎక్కువ నేర్పిస్తున్నాయి. కొన్ని సినిమాల్లో కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. కానీ ఆ చెడును మాత్రమే స్వీకరించడం సమాజానికి అలవాటు అయిపోయింది. అందుకని దూరంగా ఉండమని చెప్పంట. కానీ పరమాత్మ యొక్క ఉద్దేశం వేరు. ఇక్కడ కూడా అమ్మవారి ఉద్దేశం ఏమిటంటే సినిమాను చూపించి మనల్ని సంతోషపెట్టడం కాదు. సినిమాకు ఏది ఆధారమో, ఏది శాశ్వతమైనదో, ఏది ఎప్పుడు మార్పు లేకుండా ఉంటుందో ఆ తెల్లని తెరను నువ్వు చేరుకోవాలి, ఆ కదలిక లేని దాన్ని, నిశ్చలమైన దాన్ని నువ్వు చేరుకోవాలనేది ఆమె యొక్క ఉద్దేశం. అది కూడా పరమాత్మ ఉద్దేశం కూడా అదే. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే ఈ ప్రపంచం అనే సినిమాను ఆమె తయారు చేసింది. ఇది అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఉదాహరణను మనం తీసుకున్నాం. ఇది నా యొక్క కుడి చెయ్యి, మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపు 10 నిమిషాలు తక్కువ 12 అయింది పగలు. ఇదే క్లాసు రాత్రి 12 గంటలకు జరుగుతుంది అని చెప్పి అనుకుందాం. సడన్ గా కరెంటు పోయిందని చెప్పి అనుకుందాం. నా చెయ్యి ఇక్కడే ఉంటుంది కానీ కనపడదు. కారణం ఏమిటంటే అక్కడి నుంచి వెలుతురు దీని మీద పడితే తప్ప నా చెయ్యి మీకు కనిపించడానికి అవకాశం లేదు. కాబట్టి రాత్రి 12 గంటలప్పుడు కరెంట్ పోయి మళ్ళీ కొద్దిసేపటికి వచ్చింది అనుకో, అప్పుడు చెయ్యి కనిపిస్తుంది. చెయ్యి కనిపించాలి అంటే కాంతి దీని మీద పడాలి. లేక ఈ ప్రపంచం కనిపించాలంటే పరమాత్మ దీని మీద పనిచేయాలి. కాబట్టి పరమాత్మ అనే కాంతి ఉండినప్పుడే ఈ ప్రపంచం అనేటువంటి చెయ్యి కనిపిస్తుంది. ఇది పంచభూతాలతోటి తయారైంది కాబట్టి దీనికి ప్రపంచం అని చెప్పి పేరు. ఈ 5 ఉంటాయి దీంట్లో. ఈ ప్రపంచం కనపడాలంటే పరమాత్మ ఆధారం, కాంతి పడితేనే చెయ్యి కనిపిస్తుంది. కానీ ఇంకొక చిన్న విచిత్రమైన అంశాన్ని గమనించండి. ఆ పడుతున్నటువంటి కాంతి ఇక్కడ మాత్రమే లేదు, ఇక్కడ మాత్రమే లేదు, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. అందుకే నేను చెయ్యి ఇక్కడ జరిపినా చెయ్యి కనిపిస్తుంది, ఇక్కడ జరిపినా చెయ్యి కనిపిస్తుంది. అంటే కాంతి ఇక్కడ 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 కూడా ఉందన్నమాట. అయితే నేను ఈ చెయ్యిని తీసేస్తే కాంతి ఇక్కడంతా కూడా ఉంది కానీ మనకు కనపడదు. అందుకని రెండవ సూత్రం ఏమిటంటే ఈ చెయ్యి లేకపోతే కాంతి కనపడదు. మొదటి సూత్రం ఏమిటంటే కాంతి లేకపోతే చెయ్యి కనపడదు, పరమాత్మ లేకపోతే ప్రపంచం లేదు. రెండవ సూత్రం ఏమిటంటే చెయ్యి లేకపోతే కాంతి కనపడదు, ప్రపంచం లేకపోతే పరమాత్మను పట్టుకోలేము. అందుకని పరమాత్మ ఏం చేసినాడంటే తనని పట్టుకోవడానికి వీలుగా ఈ ప్రపంచాన్ని తయారు చేసి మనకిచ్చినాడు. అయితే మనం ఏం చేస్తున్నాము, ఈ ప్రపంచంలోనే మునిగి తేలుతున్నాం తప్ప ఆయన ఇచ్చిన ఉద్దేశాన్ని మనం పట్టుకోవడం లేదు. ఈ ప్రపంచం ఆధారంతో ఈ ప్రపంచం మీదనే కాంతి కనిపిస్తుంది, ప్రపంచం లేకపోతే కాంతి కనపడదు. కాబట్టి ప్రపంచాన్ని ఇచ్చి ప్రపంచాన్ని పట్టుకోమని చెప్పలేదు ఆయన. ఈ ప్రపంచం ఆధారంతో కాంతిని పట్టుకొని పరమాత్మ దగ్గరికి చేరండి అని చెప్పి ఆయన చెప్పినాడు. ఇది దాంట్లో ఉండేటువంటి అంతరార్థము పరమార్థము కూడా. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మనం కూడా చేయాల్సిన పని ఏమిటంటే మన లోపల కూడా వెనక ఒక తెర ఉంది, అది మన నిజ స్వరూపం. అది తెల్లటి తెర, మార్పు లేదు. ఈ తెల్లటి తెర మీద ఈ మనస్సు అనేది రకరకాలైన సినిమాలు వేస్తూ ఉంటుంది. ఆ సినిమాలు బయట నుంచి తీసుకొచ్చి తెర మీద ఎప్పుడు వేస్తూ ఉంటుంది. ఆ తెర లేకపోతే సినిమాలు కనపడదు. లేక మనలో చైతన్యం లేకపోతే మనకి ఏమీ తెలియదు. ఇంకా ఉదాహరణ కోసం ఇప్పుడు ఇక్కడ ఒక చాక్ పీస్ ఉంది. ఈ చాక్ పీస్ నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే అక్కడ ఉండేటువంటి కాంతి చాక్ పీస్ మీద పడి ఆ పడినటువంటి కాంతి ప్రతిఫలించి నా కంటి లోపలికి పోతుంది. నా కంటి లోపలికి పోయినప్పుడు చాక్ పీస్ వాస్తవానికి లోపల తల్లకిందులుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఈ కంటి నుంచి ఆ కంటి నుంచి ఆప్టిక్ నర్వ్స్ ఇక్కడ నుంచి వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కింద పంపించి ఈ కంటి దగ్గర నుంచి 2 పోయి మెదడు లోపల చేరుతాయి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సహాయంతో అది ఒక బొమ్మను తయారు చేస్తుంది. అయితే ఆ బొమ్మను చూడాలంటే తెర ఉండాలి. కాబట్టి మన వెనకుండేటువంటి నేను లేక పరమాత్మ యొక్క అంశం ఏదైతే ఉందో దాని మీద ఆ బొమ్మను వేస్తుంది.
అంటే వాస్తవానికి నేను నా తెర మీద ఈ చాక్ పీస్ని చూస్తున్నాను. చాక్ పీస్ ఇక్కడే ఉంది, నా లోపలికి పోలేదు, నా కంట్లోపలికి పోలేదు. చాక్ పీస్ ఇక్కడే ఉంది, కానీ దాని ప్రతిబింబాన్ని ఇక్కడ తెర మీద పడేటట్టుగా చేసి ఒక సినిమాని ఇక్కడ వేస్తుంది. అయితే అట్లా వేయడంలో ఉద్దేశం ఏమిటంటే సినిమా చూస్తూ ఉండమని కాదు. ఈ సినిమాలన్నీ చూపిస్తున్న తెల్లటి తెర ఒకటి ఉంది పరమాత్మ, దాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేయండి అని చెప్పడం ఆమె యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడికి చిదగ్ని కుండ సంభూత దేవ కార్య సముద్యత అనే పదాలు తెలుసుకుంది. మనకి ఈ రెండు మాటలు అనడానికి 1 నిమిషం మాత్రమే పడుతుంది, కానీ అంతరార్థ పరమార్థాలని మననం చేసుకుంటూ కొంచెం మెల్లిగా గుర్తు చేసుకుంటూ గనక అన్నట్లయితే మనకు పూర్తి ఫలితం ఇస్తుంది. పూర్తి ఫలితం ఏమిటంటే మనల్ని సంసారాన్ని వదులుదాము అనుకున్నా కూడా సంసారం మనల్ని వదిలిపెట్టకపోయినట్లయితే మనకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ తీర్చి ఎంత మేరకైతే సంపద అవసరమో అంత మేరకు సంపద ఇచ్చి మనల్ని అవతల తీరాన్ని దాటించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అందుకని దయచేసి గడగడ లలిత సహస్రనామాలు చదవద్దండి. ఆ సామవేదం షణ్ముఖ శర్మ గారిది నేను లింక్ పెట్టాను మీకు. ఆ లింక్ని చూసుకొని దాంట్లో మొత్తం 173 వీడియోలు ఉన్నాయి. లేదా ఆయన రాసిన పుస్తకాలు దొరికితే అవి తీసుకోండి. లేక భాస్కరీయం అనేది ఉంది, అది చాలా కష్టంగా ఉంటుంది, అర్థం కాదు. లేదా నేను తయారు చేసినటువంటి ఈ పుస్తకమైనా సరే కొనుక్కొని, లేదా నేను గతంలో చెప్పిన వీడియోస్ కనుక చూడదలుచుకుంటే ఆ లింక్ ఈరోజు మన గ్రూప్లో పెడతాను. దాన్ని చూసి కానీ మెల్లిగా అర్థం చేసుకొని కనీసం ఒక 40 శ్లోకాల వరకు కనీసం మననం చేయడం వచ్చిందో, పూర్తిగా చూడకుండా చదవడం వచ్చి ఉండాలి. అంతరార్థ పరమార్థాలు కూడా తెలుసుకొని ఉండాలి. దానికోసం ప్రయత్నం చేయండి. ఇంకొక 2 నిమిషాలు టైం ఉంది, ఏమైనా సందేహాలు ఉంటాడు. నమస్కారం గురువు గారు. చెప్పమ్మా. నా పేరు కవిత అండి. మీరు అమ్మవారి స్వరూపంలో చూపించారు కదా, లలిత అమ్మవారి కింద కాళ్ళ దగ్గర కోడ్ల రూపంలో సదాశివుడు పడుకొని ఉంటాడు, కింద శివుడు రుద్రుడు అన్నారు. ఏంటి సార్ వీళ్ళ ముగ్గురికి తేడా ఏంటి? అదే అర్థం కాదు. మనం శివుడు అంటే మరి ఎవరిని అనుకోవాలి? మీరు అక్కడ పేర్లు కూడా రాసి ఉంటాయి. ఇప్పుడు మనకు ఆ పరమాత్మకి 5 కార్యాలు ఉన్నాయని చెప్పినాం కదా. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం. సృష్టి చేసేది బ్రహ్మ, స్థితి విష్ణువు, శివుడు లయము, తిరోధానము అనేది రుద్రుడు, తర్వాత అనుగ్రహం అనేది సదాశివుడు. కాబట్టి అక్కడ పేర్లు రాసి ఉంటాయి. ఈ పీఠానికి ఎడం పక్కన లోపల ఆమె అమ్మవారికి కుడి పక్కన లోపల ఉండేది బ్రహ్మ, ముందు పక్క ఉండేది విష్ణువు, ఈ పక్క ఉండేది శివుడు, లోపల ఉండేది రుద్రుడు, ఇక్కడ పడుకొని ఉన్నాయన సదాశివుడు. అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలకి వీళ్ళు ప్రతీక. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నాది ఒక చిన్న సందేహం. చెప్పండి. యాక్చువల్గా నేను విన్న తర్వాత అంటే కొంతమందికి జోక్గా అనిపించవచ్చేమో, కానీ నేను ఇదంతా ఒక ట్రాన్స్లో ఉంటున్నానేమో, నేను అసలు వెళ్ళిపోయానేమో అన్న థాట్ వస్తుంది. అది కరెక్ట్ అయిన థాటేనమ్మా. ఎందుకంటే మీరు యూట్యూబ్లో ఇదంతా ఒక కళ అని ఒకసారి టైప్ చేసి చూడండి. అసలు సృష్టి ఎప్పుడూ జరగలేదు, ఇదంతా కూడా మనం ఏదైతే వాస్తవం అనుకుంటున్నామో అదంతా కళ అన్న సంగతి తెలుస్తుంది. లేకపోతే టెంపుల్స్, బుక్స్ అండ్ సైన్స్ అనే టైప్ చేయండి. ఆమె చాలా అద్భుతంగా ఇదంతా ఎట్లా కళ అన్న సంగతి అయితే ఇంగ్లీష్లో ఉంటుంది, అది వర్షను, అది కూడా చూడండి. ఇది ఒక మాదిరి ట్రాన్స్ మాత్రమే. ఈ ట్రాన్స్లోంచి బయటపడడమే ముక్తి అంటే. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయండి. ఈ లోపల మామూలుగా వ్యక్తులు మాత్రమే మామూలుగా ఉండండి, నటిస్తూ ఉండండి. అది అలాగే ఉంది సార్. ఏదో కుక్ చేయమంటే నేను వేరే ట్రాన్స్లో ఉన్నాను, ఆయన కుక్ చేయమంటున్నారు. అదొక ఫీల్లో ఉన్నా. నేను మా మమ్మీతో కూడా చెప్పాను, ఇలా అనిపిస్తుంది నాకు, అంటే ఏమైనా పిచ్చెక్కిందేంటి నీకు అని. కొంచెం పిచ్చెక్కలేదమ్మా. సినిమా చూసినంతసేపు ఆ సినిమా ప్రపంచంలో మునిగిపోము మనము. సినిమా చూసినంతసేపు ఆ సినిమాలోనే మునిగిపోతాం. అట్లాగే ఇది కూడా. కాబట్టి ఏం పిచ్చి ఎక్కలేదు, ఏం ఎక్కలేదు, సరైన పిచ్చి అది. కాబట్టి ఏం కంగారు పడొద్దండి. ఆ అమ్మవారిని అనుకుంటా ఉంటే చాలు, రామనామం అనుకుంటే చాలు, మెల్లిగా అన్నీ క్లియర్ అయిపోతాయి. సరేనా? ఓకే. రేపు మీ సందేహాలన్నీ తీర్చడం కోసం మొత్తం క్లాస్ అంతా 1 అవర్ ఫుల్గా మీ సందేహాల కోసం దయచేసి అన్ని రాసి పెట్టుకోండి. రేపటి క్లాసు మనం పూర్తిగా మీ సందేహాల కోసమే కేటాయిస్తాం. ఈ పూటకి సెలవు, టైం అయిపోయింది. అందరికీ నమస్తే. జై శ్రీరామ్ గురుగారు. నమస్కారం. జై శ్రీరామ్.
జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురుగారు.